ఈరోజు మనం మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారితో ఉన్నాం. సార్ నమస్తే సార్. సార్ నేను చూస్తే బాబు గారు పోలవరం దగ్గరగా వెళ్లకుండా అడ్డుకోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే భయం వేస్తూ ఉంది. ముఖ్యంగా పోలవరం సందర్శన అనగానే వీళ్ళ చేతకాంతనం, వీళ్ళ అసమర్థత, వీళ్ళ అవినీతి, వీళ్ళ ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఖూనీ చేశారో వాస్తవాలు బహిర్గతం అవుతాయని చెప్పి భయపడిపోయారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అనేది యథార్థం. దాని యొక్క ప్రాధాన్యతని మొట్టమొదటి గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో అధికారంలోకి వచ్చినా కూడా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఆ రోజు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ముంపు గ్రామాలను ముందుగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, ఆ గ్రామాలు కలిస్తేనే పోలవరం నిర్మాణం సాధ్యమైద్దని చెప్పి పట్టుబట్టి ఆ రోజున ముంపు గ్రామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి మా హయాంలో 72% చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆ ప్రాజెక్టు పూర్తి చేశాం. ఈ ప్రబుద్ధులు వచ్చి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళు దాటింది. 72% పూర్తయిన ప్రాజెక్టుని 3% కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి చేతగాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2 ఇరిగేషన్ మంత్రులు మారారు. అసలు ఇరిగేషన్ అంటే ఏంటో తెలియదు, ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏంటో, చెక్ డ్యామ్ ఏంటో కూడా తెలియనటువంటి వ్యక్తులు మంత్రులు అయిపోయారు ఇరిగేషన్ శాఖకి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్నటువంటి గుత్తేదారులను క్యాన్సిల్ చేయటం, రివర్స్ టెండరింగ్ మీద దాన్ని నానా యాగి చేయటం, దాని మీద ఏ విధంగా అవినీతి చేయొచ్చు, ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు అనే దాని మీద ప్రణాళికలు రచించారు. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు కించిత్ ఆలోచన కూడా చేయలే. అవన్నీ కూడా ఆ కాఫర్ డ్యామ్ మా హయాంలో నిర్మాణం చేసినటువంటి కాఫర్ డ్యామ్ అంతా కూడా వీళ్ళు మెయింటెనెన్స్ లేక పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ నిలదీస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు స్వయాన నిన్న కార్యక్రమానికి అటువైపు వెళ్తాం అనుకోకుండా పోలవరం ప్రాజెక్టు సందర్శన చేస్తానంటే ఉలిక్కిపడింది ప్రభుత్వం. ఉలిక్కిపడి భయపడిపోయి ఆయన్ని పోనీయకుండా నానా రాద్ధాంతం చేశారు. కానీ వాస్తవాలను దాచిపెట్టలేరు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, వెళ్ళేదే. వీళ్ళు చేసినటువంటి అవినీతిని, వీళ్ళ అడ్డగోలు చేతకంతనాన్ని, వీళ్ళ అడ్డగోలు విధానాన్ని ప్రజలకు వివరించి రాబోయే రోజులైనా ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కానీ ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని భావిస్తున్నారు? ముఖ్య ఉద్దేశం లేదు. 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. అధికారం మామూలు అధికారం కాదు ఇచ్చింది. చాలా బాధాకరమైన అంశం. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం లేకపోతే ఏ విధంగా ప్రజాస్వామ్య విలువలు మంటగలిసిపోతాయి అనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. 151 సీట్లు వచ్చినాయని విర్రవీగుతూ ఉన్నాడు. కళ్ళు నెత్తికెక్కిని, నడినెత్తికెక్కిని, అహంభావం, అహంకారం, నేనేం చేసినా చెల్లిద్దనే ఒక అడ్డగోలు విధానంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ప్రజలకి. దాన్ని తెలియజెప్పాలి. ప్రజలు ఇవాళ ప్రతి వర్గం కూడా ప్రతి అంశంలో ఇవాళ బాధపడుతూ ఉన్నారు. మనం దిద్దుకోలేనటువంటి తప్పు చేశామని చెప్పి ఇలా ఎవరి లెంపలో వాళ్ళు వాయించుకునే పరిస్థితి. ఏం కర్మరా మన రాష్ట్రానికి అని బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఇలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అవి తెలియజెప్పడం కోసం ప్రజలకు ఒకసారి గుర్తు చేయడం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. ఇలా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య, అదేవిధంగా అడ్డగోలుగా పెరిగిపోయినటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి ఎదిగినాయి. నేల మీద ఉండాల్సినవి నింగిలోకి ఏ విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేశాడు. ఎవరంటే తయారీదారులందరినీ కూడా వాళ్ళని నిషేధించి ఆ తయారీ చేయడం కూడా ఇతనే తీసుకున్నాడు. మద్యం ఇతనే తయారు చేయడం, ఇతనే అమ్ముకోవటం,
సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు మూటలో చేర్చుకుంటున్నటువంటి విధానం. మద్యం ఆ రోజున 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నటువంటి చీపు లిక్కరు ఇవాళ 170 180 రూపాయలు పెంచేసి మొత్తం కూడా ప్రజల్ని మద్యపానం మీద ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేయాలో ఇవాళ తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క విధానాలను ప్రజలకు తెలియజెప్పాలనేది. అదేవిధంగా కుంటుపడిన అభివృద్ధి అనేది అసలు ఆమడ దూరం అసలు కనపట్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనపట్టలేదు అనేది తెలియజెప్పాలి. అదేవిధంగా ఇసుక ఇవాళ భవన నిర్మాణ కార్మికులు దాదాపు 30-35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ 3.5 సంవత్సరాల నుంచి కూడా అర్ధాకలతో ఉన్నారు. ఇసుక మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయి 1000 రూపాయలకు వచ్చే ట్రాక్టర్ ఇసుక ఆ గ్రామాల్లోనే 5,000 6,000 అమ్ముతూ ఉంది. 5,000కు వచ్చే లారీ ఇసుక ఇలా 25,000 30,000 అన్నా కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో పనులు లేక పస్తులు ఉంటున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల వ్యతలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన. అదేవిధంగా అవినీతి ఎక్కడ చూసినా విచ్చలవిడిగా తాండవిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తు చేయాలి. అదేవిధంగా మహిళలకి భద్రత లేకుండా పోయింది. ఇవాళ నిత్యకృత్యంగా తయారైంది. మహిళల మీద దాడులు దుర్మార్గాలు ఇవాళ రకరకాల లైంగిక వేధింపులు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ఈ అంశాలన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పాలి. మిగులు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ కరెంటు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎప్పుడు కరెంటు పోద్దో తెలియదు, ఎప్పుడు పవర్ కట్ ఉంటుందో తెలియదు. కరెంటు ఛార్జెస్ మొత్తం దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల కాలంలో 7 సార్లు కరెంటు బిల్లులు పెంచి మరి సామాన్యుడి నెత్తి మీద ఒక పిడుగు వేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. ఈ అంశాలన్నీ ప్రజల్లో తీసుకెళ్ళాలి. అదేవిధంగా రోడ్లు దుర్భరమైన రోడ్లు, ఏ రోడ్డు కూడా చారెడు మట్టేసిన పరిస్థితి లేదు. మేము ఉన్నప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాల కల్పన ఖర్చు పెట్టాం. ఇవాళ ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క రోడ్డు బాగు చేసిన పరిస్థితి లేదు. ఇవాళ గిట్టుబాటు ధరలు, పండించిన పంట గిట్టుబాటు ధర లేక రైతాంగం విలవెల్లాడుతూ ఉన్నారు. ఈ అంశాలు రైతుల దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా రాజధాని రాజకీయాలు, అమరావతి రాజధాని, రాష్ట్రానికి మధ్యస్థంగా ఉండేటటువంటి రాజధాని నిర్మాణం చేసుకునేటటువంటి విధానంలో ఆ రాజధానిని నెట్ట నిలువున దుర్మార్గంగా చంపేసినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రజలకు తెలియజెప్పాలి. ఈ అంశాలన్నీ కూడా ప్రజలు ఇవాళ బాధపడుతున్నటువంటి అంశాలు. ఒక కర్మ పట్టింది మనకని ఇవాళ ప్రతిరోజు కూడా ప్రతి వర్గం, ఏ వర్గాలైతే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు ఈ అధికారం ఒక్కసారి ప్లీజ్ అనే మాట నమ్మి ఈయన అధికారం చూద్దామని చెప్పి ఎవరైతే ఓట్లేశారో వాళ్ళందరూ కూడా మాకేంట్రా ఈ కర్మ అని బాధపడుతూ ఉన్నారు. ఇది వాళ్ళకి తెలియజెప్పాలి. ఈ కర్మ వదిలించాలి అనే చిత్తశుద్ధితో ఇవాళ ప్రజల మధ్యకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మేము అందరం కూడా వెళతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఈ రాష్ట్రానికి పట్టిన పీడ కర్మ వదిలించేంత వరకు కూడా ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.